హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. హార్ట్ బీట్ ఎపిసోడ్ 20. మాయా వస్తున్నాను అని చెప్పడంతో ఇక మిహిరా అనురాగ్ కలిసినట్లే అని తలపట్టుకుంటాడు సుబ్బు. మరోవైపు మిహిరాను బెడ్పై పడుకోబెట్టిన నర్స్ ఆమెకు సెలైన్ అడ్జస్ట్ చేసి వెళ్ళిపోయింది. మిహిరా కళ్ళు మూసుకొని అనురాగ్ని తలుచుకుంటూ, ఇక నువ్వు నాకు ఎప్పటికీ ఏమీ కావా? ఎంత డివోర్స్ తీసుకున్నా ఇప్పటి వరకు ఏదో ఒక మూల నువ్వు నావాడివి అనే ఫీలింగ్ ఉండేది. అందుకే కదా డివోర్స్ అయ్యాక కూడా నేను నీకు దగ్గరగా ఉంది, నీతో బెడ్ షేర్ చేసుకుంది. అలాంటిది ఇక మనకి ఏమీ సంబంధం లేదని నువ్వెలా అనగలుగుతున్నావు రాగ్? నిజంగా మనకేం సంబంధం లేదా అని తనలో తానే అనుకుంటుంటే ఆమెకు దుఃఖం పొంగుకు వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడవకూడదని తనకి తాను స్ట్రాంగ్గా చెప్పుకుంటూ అలానే ఉండిపోయింది. ఇంతలో అక్కడికి సుబ్బు వచ్చాడు. కళ్ళు మూసుకొని ఉన్న ఆమెను చూసి నిద్రపోయిందా మేల్కొని ఉందా అని అనుకుంటూనే వెళ్ళి ఆమె బెడ్ పక్కనే కూర్చొని మిహిరా అని పిలిచాడు సుబ్బు. దాంతో వస్తున్న కన్నీటిని అతి కష్టం మీద ఆపుకుంటూ మెల్లగా కళ్ళు తెరిచి అతని వైపు చూసింది మిహిరా. సారీ, డిస్టర్బ్ చేశానా అని అడిగాడు సుబ్బు. ఆల్రెడీ డిస్టర్బ్ చేసేసావు కదా, చెప్పు విషయం ఏంటి అని క్యాజువల్గా అడిగింది మిహిరా. మాయ వస్తుందట అని చెప్పాడు సుబ్బు. ఏ మాయా అని ఒక్క క్షణం అర్థం కానట్లుగా చూసి అంతలోనే గుర్తొచ్చినట్లు, ఓ మీ బాస్ పెళ్లి చేసుకోబోయే ఆ మాయేనా? ఓకే, తనొస్తే నాకేంటి అని అడిగింది మిహిరా. నిజంగా నీకేం ప్రాబ్లం లేదా? తనొచ్చేది నీ మొగుడిని తన్నుకుపోవడానికి, ఆ విషయం తెలుసు కదా అని అన్నాడు సుబ్బు. ఆల్రెడీ అతను నా మాజీ హస్బెండ్, సో అతన్ని ఎవరు తన్నుకుపోతే నాకేంటి? ఇది కాకుండా ఇంకేమైనా కొత్త విషయాలుంటే చెప్పు, లేదంటే నిద్రపోతాను అని అంది మిహిరా. కొత్త విషయమా అని కాసేపు ఆలోచించిన సుబ్బు, ఎస్, నిజంగానే నీకు ఒక కొత్త విషయం చెప్పాలి. మార్నింగ్ మనం రెస్టారెంట్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసాం, నీకు గుర్తుందా అని అడిగాడు సుబ్బు. ఆ మాటతో ఉదయం జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ, యా గుర్తుంది, పూల చెట్టు చాటు నుండి నీకు సైట్ కొట్టిన ఆ భాగ్యరేలే కదా, తనే నీకు సైట్ కొడుతుందని నువ్వు ఫిక్స్ అయిపోయి తనని పట్టుకోవడానికి పరిగెత్తావు కదా, కానీ మిస్ చేసావనుకుంటా. అయితే ఇప్పుడేంటి, ఆ అమ్మాయి దొరికిందా అని అడిగింది మిహిరా. ఉఫ్, నా మీద ఎంత మంచి అభిప్రాయం ఉందో మా మిహిరకి అని అన్నాడు సుబ్బు. సోదాపి విషయం చెప్పు బ్రో అంది మిహిరా. చెప్తున్నా బ్రో, నువ్వే మధ్యలో ఏదో డిస్టర్బ్ చేశావు. ఆ అమ్మాయి నాకు సైట్ కొట్టడం కాదు, నన్ను మింగేసేలా చూసింది అని అన్నాడు సుబ్బు. ఎందుకు, తననేమైనా అన్నావా అని అడిగింది మిహిరా. నో, షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు దట్ గర్ల్ మన దగ్గరకే వస్తుంది అని అన్నాడు సుబ్బు. వాట్, నీకు గర్ల్ ఫ్రెండా? నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా సుబ్బు అని ఆశ్చర్యంగా అడిగింది మిహిరా. అంటే ఏంటి, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదా అని అడిగాడు సుబ్బు. ఉండకూడదని నేనెందుకు అంటానులే, ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సరే, మరి నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను చూసేందుకు బారిపోయింది అని అర్థం కానట్లుగా అడిగింది మిహిరా. ఏమో, పాత డిస్టర్బెన్సెస్ వల్ల పారిపోయిందేమో, కానీ ఇప్పుడు అనురాగ్ తనని పిలిపిస్తున్నాడు అని చెప్పాడు సుబ్బు. మధ్యలో తనెందుకంట, మీ ఇద్దరిని ఒకటి చేస్తాడంటనా అని కాస్త వెటకారం జోడించి అడిగింది మిహిరా. మీ ఆయనకి అంత మంచి మంచి ఆలోచనలు వస్తాయని నేను అనుకోవడం లేదమ్మా, బహుశా తనని నీకు తోడుగా ఉంచుతాడేమో అని అన్నాడు సుబ్బు. నాకు తన తోడెందుకు, అదేదో తనని నీకు తోడుగా చేస్తే చక్కగా పెళ్లి చేసుకొని ఇంకో జనరేషన్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కదా అని అంది మిహిరా. మాకు పెళ్ళా? అది అయ్యే పని కాదులే, మా ఇద్దరికి చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని నిరాశగా అన్నాడు సుబ్బు. అతని ఎక్స్ప్రెషన్ చూసి కొంచెం నుదురు చిట్లిస్తూ, అవును సుబ్బు, నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని, తనకి నీకు బ్రేకప్ అయిందని నువ్వు ఇంతవరకు నాకెప్పుడు ఎందుకు చెప్పలేదు అని క్వశ్చన్ చేసింది మిహిరా. మన మధ్య ఆ టాపిక్ రాలేదు మిహిరా, అందుకే చెప్పలేదు. అయినా ఆనందాలంటే అందరితో పంచుకుంటాం, కానీ కష్టాలు పంచుకోవడం కుదరదు కదా అని ఒక వే ఆఫ్ స్టైల్లో అన్నాడు సుబ్బు. అతని మాటలకి చిన్నగా నవ్విన మిహిరా, నువ్వు నా మైండ్ను డైవర్ట్ చేయాలని నీ బాధను కామెడీ చేయకు, నాకు నవ్వే ఓపిక కూడా లేదులే
కొంచెంసేపు పడుకుంటాను, కానీ ఇక నువ్వెళ్ళు, నా గురించి ఏం టెన్షన్ పడకు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి కళ్ళు మూసుకుంది మిహిరా. తన మానసిక సంఘర్షణ అర్థమవుతుంటే ఇంకా ఎక్కువసేపు తనను ఎంగేజ్ చేయలేనని అర్థమైన సుబ్బు కూడా సైలెంట్గా లేచి బయటికి వచ్చాడు. అదే సమయంలో హాస్పిటల్ బయట ఉన్న లాన్లో మాయతో కాల్ మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు అనురాగ్. నువ్వెందుకు ఇక్కడికి వస్తున్నావు మాయా? నీకు ఇక్కడేం పనుంది? నాకైతే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఆ వర్క్లో బిజీగా ఉంటే నీకు బోర్ కొడుతుంది కదా అని అంటున్నాడు అనురాగ్. నాకు నీతో టైం స్పెండ్ చేయాలనుంది రాగ్. ఇంకా మన పెళ్ళికి 2 months టైం ఉంది. 2 months అంటే చాలా టైం. అన్ని రోజులు నేను నీకు దూరంగా ఉండలేను అని అంది మాయా. ఓకే, ఒక 3 daysలో నేనే నీ దగ్గరకు వస్తాను. ప్లీజ్ నువ్వు ఇప్పుడు ఇక్కడికి రాకు అని అన్నాడు అనురాగ్. నేను ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాను రాగ్. స్పెషల్ ఫ్లైట్ ఎక్కితే జస్ట్ 1 గంటలో నీ ముందుంటాను అని అంది మాయా. వద్దని చెప్పాను కదా, ప్లీజ్ మాయా, నా మాట విను, వెనక్కి వెళ్ళు అని అన్నాడు అనురాగ్. నో రాగ్, 3 days అయినా సరే నేను నీతో బీచ్లో ఎంజాయ్ చేస్తాను అని చెబుతూనే ఫోన్ కట్ చేసింది మాయా. ఆమె మొండితనానికి చిరాకు పడుతూ, ఈ మాయాకి ఒక్కసారి చెబితే అర్థం కాదా? ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నట్లు ఇప్పుడు తను ఇక్కడికొస్తే ఆ రౌడీ గ్యాంగ్ తనను కూడా టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఈ సేవ్ చేయాల్సిన లిస్టులో ఇంకొకరు పెరుగుతారు. అన్నిటికీ మించి మిహిరకి మాయ అంటే పడదు. అలాంటిది ఇప్పుడు మిహిర ఇక్కడే ఉందని మాయకు తెలిస్తే ఏంటి పరిస్థితి? తన వల్ల మిహిర ఎంత ఇబ్బంది పడుతుందో. పోనీ మిహిరనే దూరంగా పంపించేస్తే? నోనో, మిహిరకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యే వరకు తను నా కళ్ళ ముందే ఉండాలి అని ఆలోచిస్తూ చాలాసేపు తర్జన భర్జన పడిన తర్వాత అనురాగ్ చివరికి ఇక మాయను భరించడం తప్ప చేసేదేం లేదు అని అనుకున్నాడు. ఇంతలో హాస్పిటల్కి వచ్చిన హరిణి లాన్లో అటూ ఇటూ తిరుగుతున్న అనురాగ్ను చూసి డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళి, రాగ్, ఏమైంది? నన్నెందుకు హాస్పిటల్కి రమ్మన్నావు అని అడిగింది. ఏమైందో చెబుతాలే కానీ నువ్విక నుంచి మా ట్రిప్ కంప్లీట్ అయ్యే వరకు మాతోనే ఉండాలి అని డైరెక్ట్గా చెప్పేశాడు అనురాగ్. ఆ మాట విని, అలా ఎందుకు రాగ్? నాకు మీ ఫ్రెండ్ని చూస్తేనే కడుపు మండిపోతుంది. అలాంటిది మీతో ఎలా ఉంటాను? అసలైనా ముందు నన్ను హాస్పిటల్కి ఎందుకు పిలిపించావో అది చెబుతావా ప్లీజ్ అని అడిగింది హరిణి. యాక్చువల్లీ నీకు తెలుసో లేదో, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని అన్నాడు అనురాగ్. నీకు మ్యారేజ్ అయ్యిందని ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. బట్ నీ వైఫ్ ఎవరో నాకు తెలీదు. నీ వైఫ్తో ఏదైనా ప్రాబ్లం ఉందా? నాతో ఏదైనా పనుందా అని అడిగింది హరిణి. ప్రాబ్లం అయితే ఉంది, బట్ తనతో కాదు. ఇప్పుడు నేను నా వైఫ్కి డివోర్స్ ఇచ్చేశాను. బట్ తను కూడా ఇప్పుడు మాతో పాటు టూర్లో ఉంది. తనకి కాస్త హెల్త్ అప్సెట్ అయింది. అందుకే తనకి నేను తోడుగా ఉండలేను కాబట్టి నిన్ను తోడుగా ఉంటావని ఇక్కడికి పిలిచాను. లేడీస్కి లేడీస్ తోడుంటే బాగుంటుంది కదా అని అన్నాడు అనురాగ్. ఓ, పెళ్ళైపోయింది, విడాకులు కూడా అయ్యాయా? నైస్. అయినా నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు భలే సింక్లో ఉంటారు కదా. వాడేమో నాకు బ్రేకప్ చెప్పాడు, నువ్వేమో నీ వైఫ్కి డివోర్స్ ఇచ్చావు అని అంది హరిణి. ఆ మాటతో సీరియస్గా ఆమె వైపు చూశాడు అనురాగ్. కానీ ఇంతలో అక్కడికి వచ్చిన సుబ్బు, నేనేం నీకు బ్రేకప్ చెప్పలేదు, నువ్వే నాకు బ్రేకప్ చెప్పావు అని అరుస్తూ అన్నాడు. అలా చెప్పడానికి కారణం నువ్వే కదా. తల పక్కకు తిప్పి ఎటో చూస్తూ అంది హరిణి. అసలు ఏం జరిగిందో తెలియకుండా ఎన్ని సంవత్సరాలు నాకు ఈ టార్చర్ అని అడిగాడు సుబ్బు. ఎన్ని సంవత్సరాలైంది మనం విడిపోయి? జస్ట్ మన బ్రేకప్ అయ్యి 1 year మాత్రమే అయ్యింది. బహుశా ఒక 2-3 months ఎక్స్ట్రా అయ్యాయేమో. దానికే ఎందుకు సంవత్సరాలు అంటున్నావు అని కోపంగా అంది హరిణి. అబ్బా, ఏదో ఫ్లోలో అన్నానులే తల్లి, దీనికి కూడా ఇంత పెద్ద డిస్కషనా? సారీ, నన్ను క్షమించు అన్నాడు సుబ్బు. వాళ్ళిద్దరి మాటలు కాసేపు విన్న అనురాగ్కి విసుగు రావడంతో, విల్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్ అని అరిచాడు. ఆ మాటతో ఆ ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. అప్పుడు అనురాగ్ సీరియస్గా హరిణి వైపు చూస్తూ, చూడు, ఈ క్షణం నుండి నేను చెప్పే వరకు ఎక్కడికి వెళ్ళినా సరే మనం నలుగురం కలిసే ఉంటాం, కలిసే వెళ్తాం. నువ్వు మిహిరా ఒకే రూమ్లో ఉండండి హరిణి, నేను సుబ్బు మీ పక్కనే ఉన్న రూమ్లో ఉంటాం. ఏ అన్నోన్ పర్సన్ మీ దగ్గరికి వచ్చినా మీరు వెంటనే మాకు ఇన్ఫామ్ చేయండి. అలాగే మాకు తెలియకుండా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పాడు అనురాగ్. ఆ మాట విన్న సుబ్బు,
వీళ్ళిద్దరినీ ఒక రూమ్లో పెట్టావు, బాగానే ఉంది. మనిద్దరం కూడా ఒక రూమ్లో ఉంటామన్నావు, అది కూడా బాగానే ఉంది. మరి అక్కడ మీ మెంటల్ మాయ ఎంటర్ అవుతుంది, తననెక్కడ పెడతావు అని అడిగాడు సుబ్బు. ఆ మాట వినగానే అనురాగ్ కోపంగా, షటప్ సుబ్బు, తన గురించి అలా మాట్లాడుకు అని అన్నాడు అనురాగ్. ఓకే, మాట్లాడను. అయితే ఒక పని చేద్దాం, నేను వేరే రూమ్ తీసుకుంటాను, నువ్వు నీ అదే మీ మాయ ఒకే రూమ్లో ఉండండి, మీకు ఓకేనా అని అడిగాడు సుబ్బు. నోనో, మనిద్దరం ఒకే రూమ్లో ఉందాం, వీళ్ళిద్దరికీ మనం సపోర్ట్గా ఉండాలి కదా అని అన్నాడు అనురాగ్. అలా ఉంటే నీ మాయ మనందరినీ ఒక్క దెబ్బతో చంపేస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ నా లిమిట్స్లో నన్ను ఉండమని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక తనకి అడ్డుగా నేను నీతో ఉన్నాననుకో, ఫస్ట్ అటాక్ నా మీదే పడుతుంది అని చెప్పాడు సుబ్బు. ఆ మాట విన్న హరిణికి కాస్త కోపం వచ్చింది. సుబ్బుని అలా వార్న్ చేయడానికి ఆ మాయకు ఏం హక్కుందో ఆమెకు అర్థం కాలేదు. కానీ ప్రస్తుతం తనకి కోపం చూపించే రైట్ లేదు అని అనుకున్న ఆమె సైలెంట్గానే ఉండిపోయింది. అతని మాటలు విన్న అనురాగ్ కాస్త సీరియస్గా, నువ్వు ప్రతిదానికి మాయని మధ్యలో తీసుకురాకు సుబ్బు, మనం జస్ట్ 3 days మాత్రమే ఇక్కడుంటాం, తర్వాత వెళ్ళిపోతాంలే అని అన్నాడు. అసలు ఈ 3 days మాత్రం ఇక్కడెందుకురా, ఇక్కడ మనకెవ్వరికీ కంఫర్ట్ లేదు కదా, ఇప్పుడే వెళ్ళిపోతే మాత్రం ఏమవుతుంది అని అడిగాడు సుబ్బు. లేదురా, నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తాతయ్య ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాడు. ఈ చుట్టుపక్కల చిన్న చిన్న ఐలాండ్స్ చాలా ఉన్నాయి, వాటిని సర్చ్ చేయాలి. సో నాకు కొంచెం టైం పడుతుంది సుబ్బు, వెయిట్ చేద్దాం అని అన్నాడు అనురాగ్. ఆ మాటతో ఓకే రాగ్, నువ్వేమంటే అదే చేద్దాంలే అని చెప్పి హరిణి వైపు చూసి, రా హరి, నీకు మా అనురాగ్ ఎక్స్ వైపును చూపిస్తాను అని అంటూ ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు లాక్కుపోవడం మొదలుపెట్టాడు సుబ్బు. హరిణి వెంటనే అతని చేతిని విసిరికొట్టి, లుక్ సుభాష్, నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేయి, అండ్ నాతో సమానంగా కూడా నడవద్దు. నేను కేవలం రాగ్ కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను, నువ్వు ఎక్స్ట్రాల్ చేసి నన్ను ఇరిటేట్ చేయకు అని ముందుకు నడవటం మొదలుపెట్టింది. ఓ సరే సరే, అయితే మీరు ముందే నడవండి మేడం అని వెటకారంగా సుబ్బు అనడంతో అని విసుక్కొని ఆమె నడవడం మొదలుపెట్టింది. ఆమె వెనకే వస్తున్న సుబ్బు హరిణి నడకను చూసి టీస్ చేస్తూ, వయ్యారి బామాని హంస నడక, ఇందుకే తొందర తొందర, ముతుల గుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెలో దడదడ అని పాట అందుకున్నాడు. అతని పాటకు తగ్గినట్లుగానే హరిణి కూడా ఫుల్ పాష్గా ఇంకా వయ్యారంగా ముందుకు నడుస్తోంది. వెళుతున్న వాళ్లనే చూస్తూ, అసలు ఈ ఇద్దరితో, అలాగే వీళ్లలాగే ఉండే ఆ మిహిరతో, వీళ్లకి పూర్తిగా ఆపోజిట్గా ఉండే మాయతో ఇప్పుడు నా ప్రయాణం ఎలా ఉండబోతుందో అని తనలో తానే అనుకుంటూ వాళ్ల వెనక లోపలికి వెళ్ళాడు అనురాగ్. అతను లోపలికి వెళ్లేసరికి మిహిరా నిద్రపోతుంటే వాళ్ళిద్దరూ పక్కనే కూర్చొని ఒకరితో ఒకరు గిల్లి కజ్జాలు పడుతున్నారు హరిణి సుబ్బు. ఇంతలో అనురాగ్కి ఫోన్ కాల్ రావడంతో వెంటనే ఆ కాల్ లిఫ్ట్ చేసిన అనురాగ్ హలో అని అన్నాడు. వెంటనే అవతలి వైపు నుంచి హలో రాగ్ అని వణుకుతున్న ఓ వాయిస్ నీరసంగా వినిపించింది. ఆ వాయిస్ విని షాక్ అయిన అనురాగ్ తాతయ్య అని అరుస్తూనే కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.